హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేదాంశ్ వీణా. ఈరోజైతే బోటీ ఫ్రై, జొన్న రొట్టెలు లాంగ్ వీడియో పెడుతున్నాను. ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో నాన్ వెజ్ ఉంది. బోటీ కర్రీ అండ్ జొన్న రొట్టె. బోటీ అయితే క్లీన్ చేసుకోవాలి. పేగులని సపరేట్ పెట్టేసి మిగతా పార్ట్స్ ఉంటాయి కదా, అవి వేడి నీళ్ళలో బాగా ఉడికించేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేడి నీళ్ళలో బాగా ఉడికించిన తర్వాత దాన్ని ఒక చాకు తీసుకొని కడుసు పొట్టు అంటారు కదా, దాన్ని మొత్తం తీసి క్లీన్ చేయాలన్నమాట. చాకుతోటి ఈ విధంగా గీరి క్లీన్ చేసిన తర్వాత పేగుల్ని కూడా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అది క్లీన్ చేసి సైడ్ పెట్టేసాను అనమాట. ఇంకా తర్వాత అయితే నేను కుక్కర్ తీసుకొని కర్రీ చేస్తున్నాను. నాన్ వెజ్ ఎక్కువగా నేను సండే రోజు కుక్కర్లోనే చేస్తాను. గిన్నెల పైన చేయను, చాలా టైం పడుతుంది కాబట్టి కుక్కర్లోనే చేస్తాను అనమాట. బోటి చూడండి ఎంత క్లీన్గా ఉందో, వైట్గా, ఇంత కూడా గలీజ్గా లేకుండా ఆ విధంగా అయితే కడుక్కోవాలి. క్లీన్గా ఒక 7-8 సార్లు అయితే కడుక్కోవాలి. ఆ విధంగా కడుక్కుంటేనే వైట్గా నీట్గా ఉంటుందన్నమాట. లేకపోతేనంటే గలీజ్గా ఉంటుంది, పేగులు అవి ఉంటాయి కాబట్టి నీట్గా కడుక్కోవాలి. ఆ తర్వాత కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఆ తర్వాత స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేసి ఆయిల్ పోసాను అన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డ కూడా వేసాను. ఉల్లిగడ్డ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనగా అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేశాను. ఇప్పుడు బాగా వేగితే మాత్రం కలరు రెడ్ కలర్గా వస్తుంది అనమాట. ఉల్లిగడ్డ మొత్తం రెడ్గా అయిన తర్వాత పసుపు, అల్లం వెల్లిపాయ వేసిన తర్వాత కాలిస్తే బ్లాక్ అయిపోతుంది. అందుకే కొంచెం కొంచెం రెడ్గా ఉన్నప్పుడే అల్లం వెల్లిపాయ, పసుపు వేసుకోవాలి. అలా వేసుకొని వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. కలర్ చేంజ్ కాదు, గ్రేవీగా వస్తుంది కూర. ఉల్లిగడ్డ మాడనిస్తే కూర గ్రేవీగా రాదు. కొత్తిమీర అయితే లేదు ఇంట్లో, పుదీనా ఉంది మా చెట్టుకు. కొంచెం పుదీనా ఆకులు అయితే తీసుకొచ్చి క్లీన్ చేసి వేసాను. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత బోటీని క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ ఉంది కదా, అది మాత్రం కుక్కర్లో వేసేయాలి. కుక్కర్లో వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్న తర్వాత నేనైతే ఒక 5-6 నిమిషాలు అలాగే వదిలేస్తాను అన్నమాట. బాగా ఉడికి దాంట్లో వచ్చే వాటర్ ఉంటుంది కదా, అదంతా ఇంకిపోవాలి. ఇంకిపోతే మనకు నీసు వాసన అది ఇది రాదన్నమాట. ఇంకా మధ్యలో మా కన్నయ్య ఒకసారి వచ్చి, అమ్మ ఏం చేస్తున్నావు, అయ్యిందా, ఆకలిస్తుంది, తింటా అని అంటున్నాడు. కొద్దిసేపు ఆగు నాన్న అంటే, సరే అమ్మ ఆడుకుంటాలే అని వెళ్ళిండు. పాలు మాత్రమే తాగిండు, బిస్కెట్లు ఇట్లా తినలేదు. మేము రోజు బిస్కెట్లు పెట్టట్లేదు, ఇంకా ఎక్కువ బిస్కెట్లు అవి తింటే పడన్నం సరిగ్గా తినట్లేదని ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. నేను ఉప్పు కారం ఎక్కువ తింటాం. మా కారంలో ఉప్పు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువగానే వేసుకుంటాను. ఇంట్లో కొట్టించిన కారం కాబట్టి ఉప్పు చాలా తక్కువ వేసి కొట్టించేటప్పుడే. అందుకే కూరలలో కొంచెం ఉప్పు ఎక్కువగానే వేస్తాను. ఆ కారంలో ఉప్పు ఉండదు కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మేము ఒక 10-15 నిమిషాలు అలాగే వదిలేసిన తర్వాత నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత దాంట్లో కారం పొడి అయితే వేసుకున్నాను, రుచికి సరిపడినంత. మా కారం చాలా కారం ఉంటుంది కాబట్టి కొంచెం 3 స్పూన్లు వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. ధనియా పౌడరు, కారము ముక్కలకు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలన్నమాట. వెంబడే వాటర్ పోయకూడదు. ఇంకా వాటర్ పోయకుండా అలా చూడాలన్నమాట. మళ్ళీ మా కన్నయ్య వచ్చి ఒకసారి పోనీ అమ్మ వీడియో చూస్తా అని అడుగుతున్నాడు. ఇప్పుడు లేదు నాన్న, కొద్దిసేపు అయినాక ఇస్తా పో, ఆడుకోపో అంటే మళ్ళీ ఏదో కారు తీసుకొని కొద్దిసేపు అటు ఆడి దూరెనకాలకి వెళ్ళి కొద్దిసేపు ఆడుకొని ఇంకా నేను ఫోన్ పట్టుకున్నా అని చెప్పి వీడియో తీస్తున్నాను, ఇంకా పారిపోతున్నాడు. ఇంకా తర్వాత అయితే జొన్న రొట్టెలు కుక్కర్ అయితే అతల స్టవ్ మీద పెట్టేసి జొన్న రొట్టెలకైతే వేడి నీళ్ళు పెట్టేసి జొన్న రొట్టెకు పిండి ప్లేట్, ఒక బేసన్ గిన్నె అంటారు కదా, దాంట్లో పెట్టి పిండి పోసేసుకుంటున్నా. పిండిలో వేడి నీళ్ళు పోసేసుకొని పిండి కలుపుకోవాలన్నమాట. ఈ పిండి కలుపుకోవడానికి కెమెరామాన్ మా వేదాంశ్ గారు వచ్చి ఇంకా కన్నయ్య వాడే కెమెరా పట్టుకుంటుండు. వద్దు నాన్న అంటే పట్టుకుంటామా అని పట్టుకుంటుండు. ఇంకా
అది అందట్లేదు అనమాట. సిలిండర్ బండ కొంచెం హైట్ ఉంది కదా, వాడు చిన్నగా ఉన్నాడు కదా, సరిగ్గా రావట్లేదు. ఇక తర్వాత నచ్చ చెప్తే ఫోన్ ఇచ్చేసి ఇంకా బయటికి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళాడు. ఇంటి ముంగల్నే ఆటో ఉంది, ఆటోలోనే ఇంకా ఆడుకుంటారు అనమాట పిల్లలంతా. పిండి అయితే కొంచెం చల్లనీళ్ళు జీలకరించుకుంటూ పిండి గట్టిగా పిసుకోవాలన్నమాట. మరి పలుచగా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకుండా మీడియంలో, చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేటట్లు చూసుకొని తీసుకోవాలి. ఇక నేనైతే రొట్టెలు చేసేసి అక్కడ స్టవ్ మీద కూర పెట్టేసాను కదా, అది కూడా విజిల్ వస్తుంది, ఉడుకుతుంది అన్నమాట. రొట్టెలు చేసిన తర్వాత ఇంకా మేమైతే తినడానికి కూర్చున్నారు. ఇంకా వచ్చేసారు మా పిల్లలు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ ఏది పెట్టాలనేది. రొట్టెలు చేయడం అయిపోయింది, కూర కూడా రెడీ అయింది. కూర తీసి పక్కలో పెట్టేస్తున్నాను, రొట్టెలు కూడా తినడానికి రెడీ చేస్తున్నాను. మా పిల్లల్ని అయితే తినడానికి రాండి అని పిలుస్తున్నాను. డైరెక్ట్ వచ్చేస్తే కాల్ముఖం కడుక్కొని రా అని చెప్తే వెళ్తున్నారు. హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళరా అంటే లోపలికి వచ్చి నేను టీవీ దగ్గర అయితే హ్యాండ్ వాష్ బాక్స్ ఉంటుంది, అది హ్యాండ్ వాష్ అయితే వేసుకుంటున్నాడు. వాడు కొంచెం వేసుకోరా అంటే అమ్మ చూడు ఎంత వేసుకుంటున్నానని చూపిస్తున్నాడు అనమాట. చాలా వేసుకోకురా అంటే వాడికి హ్యాండ్ వాష్ అయితే చాలా ఉండాలి, చేతి నిండుగా రావాలంట, నురుగు కావాలి. అందుకని కొంచెం వేసుకురా అంటే చూడు కొంచెం వేసుకున్నానని చూపిస్తున్నాడు. ఇంకా బయటికి వెళ్ళి కడుక్కుంటున్నాను. నేను వీడియో తీస్తున్నానని చెప్పి ముఖము చూపించట్లేదు. నేను కడుక్కుని పో నీ వెళ్ళిపో అని అంటున్నాడు. నేను వీడియో తీయడం మనకి ఇష్టం ఉండదు, ఎప్పుడు వీడియో తీస్తున్నా అలాగే సతాయిస్తాడు. ఫోన్ పట్టుకుంటే సరేలే నువ్వు కడుక్కొని రా నేను వెళ్తున్నాను అని చెప్తే ఇంకా కెమెరా ఆఫ్ చేశారంటే అప్పుడు చేతి కడుక్కొని వచ్చాడనమాట. వచ్చి కూర్చున్నాడు. పైపులా ఎన్ని పైపులు వేయాలి? చాలా ఇంకా ఇంకొంచెం చాలా, అది తిన్నాక చేస్తానే. నాకు ఇంకా చిన్నేసింది నాకు. నీకే ఎక్కువ ఉంది నాన్న, ఇంకా చూడు ఇది కొంచెమే ఉంది. విధంగా అయితే పైపులు అని అంటాడు బోటి కర్రీ చేసినప్పుడు. అది కొంచెం తినేస్తాడు, ఇంక వదిలేసిపోతాడు, తినడు చెయ్యడు. కావాలి ప్లేట్లో ఎక్కువ కావాలి అంటాడు. 2 ముక్కలు మాత్రం తింటాడు, ఇంకా లేచిపోతాడు. ఈరోజు జొన్న రొట్టె అసలే తినడు, ఇంకా ఏదో బుద్ధిమంతుడు కూర్చొని తింటున్నట్లుగా తింటున్నాడు. 2 ముద్దలు తినేశాడు, అది అక్కడనే పెట్టి ఇంక వెళ్ళిపోయాడు. వాళ్ళ పప్పది కన్నయ్యదైతే అయిపోయింది, తిని ఇంకా ప్లేట్కి చేతులు కడిగేసుకొని ఇంకా బయటికి వెళ్ళిపోయారు. వీణ తింటుంది, నేనైతే అంబలు చేసేసి